అధికారం అడ్డం పెట్టుకొని నాడు తెలుగుదేశం హయాంలో అడ్డగోలుగా కాజేసిన పళ్ళా అండ్ కో భూదందాలు అన్నీ ఇన్ని కాదు. ఆ కబ్జాల్లో చెరువులు, గయాలు వంటి ప్రభుత్వ భూములు సైతం ఇరుక్కున్నాయి. చేతికి మట్టి అంటకుండా అందిన కాడికి భూములను మింగేసిన పళ్ళా అండ్ కో భాగవతంపై బీఆర్కే న్యూస్ స్పెషల్ స్టోరీ. అధికారం అడ్డుపెట్టుకుని నాడు తెలుగుదేశం హయాంలో అడ్డుగోలుగా కాజేసిన పల్లా అండ్ కో భూదందాల లెక్కలన్నీ వైసీపీ ప్రభుత్వం హయాంలో వెలుగులోకి వచ్చాయి. ఆ కబ్జాల్లో చెరువులు, గయాలు వంటి ప్రభుత్వ భూములు సైతం ఇరుక్కున్నాయి. చేతికి మట్టంటకుండా అందిన కాడికి భూములను మింగేసిన పల్లా అండ్ కో భాగోతంపై ఎట్టకేలకు అధికారులు ఎన్నో భూ కబ్జాలు, తవ్వే కొద్దీ అక్రమాలు వెలుగు చూశాయి. గాజువాకలో పల్లా శ్రీనివాసరావు భూభాగోతంపై గాజువాక రెవెన్యూ అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి వాస్తవ పరిస్థితి చూసి విస్తుపోయారు. తుంగలం సర్వే నెంబర్ 30/12లో 1 ఎకరా 10 సెంట్ల ప్రభుత్వ భూమి, సర్వే నెంబర్ 30/13లో 27 సెంట్ల ప్రభుత్వ భూమి, సర్వే నెంబర్ 30/15లో 68 సెంట్ల ప్రభుత్వ భూమి ఆక్రమణకు గురైనట్టు తెలుస్తోంది. ఇక దీనిపై అధికారులు సర్వే చేయాలని నిర్ణయించారు. తుంగలం సర్వే నెంబర్ 34/2లోని 1 ఎకరా 34 సెంట్లు, సర్వే నెంబర్ 34/4లోని 13 సెంట్లు, సర్వే నెంబర్ 34/2లోని 24 సెంట్ల రస్తా భూమి కబ్జాలో కలిసిపోయినట్లు రెవెన్యూ అధికారులు గుర్తించారు. గాజువాక పట్టణానికి నడిపొడ్డిన ఖరీదైన ప్రభుత్వ స్థలాన్ని ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు బంధువులు ఆక్రమించారు. అప్పట్లో అధికారాన్ని అడ్డుపెట్టుకుని గాజువాక సర్వే నెంబర్ 87లో ఉన్న 1000 గజాల స్థలంలో తాత్కాలిక దుకాణాలను నిర్మించి అద్దెలకు ఇచ్చారు. హౌస్ కమిటీ పరిధిలోని కొత్త గాజువాక జంక్షన్లో మెయిన్ రోడ్డుకు, హైస్కూల్ రోడ్డుకు కార్నర్లో ఉన్న ఈ భూమి ధర అక్షరాల 20 కోట్లు. ప్రస్తుతం ఇక్కడ బహిరంగ మార్కెట్ విలువ ప్రకారం చదరపు గజం ధర 2 లక్షలు పలుకుతోంది. 20 ఏళ్ల క్రితమే ఈ స్థలంపై కన్నేసిన పల్లా కుటుంబం 7 ఏళ్ల క్రితం టీడీపీ అధికారం చేతిలోకి రాగానే దాన్ని ఆక్రమించి జీవో 301 ప్రకారం క్రమబద్ధీకరణ కూడా చేసేసుకున్నారు. గాజువాక సర్వే నెంబర్ 5/1లో 714 చదరపు గజాల హౌస్ కమిటీ స్థలానికి తన పేరున, తన సోదరుడి పేరున క్రమబద్ధీకరణ పట్టాలను పొందడం వివాదాస్పదమైంది. దీనిపై జెన్యూనిటీ సర్టిఫికేట్ మంజూరు చేయడానికి సైతం గాజువాక తహసీల్దార్ నిరాకరించారు. దరఖాస్తుదారుల సంతకాలు లేకుండానే ఈ పట్టాలు పొందినట్లు సమాచార హక్కు చట్టం ద్వారా అధికారులు వెల్లడించినట్టు తెలుస్తోంది. ఇక దీనిపై కూడా ప్రస్తుతం విచారణ చేపట్టినట్లు సమాచారం. దువ్వాడలో 3.5 కోట్ల రూపాయల విలువైన ప్రభుత్వ భూమికి పల్లా బినామీలు రికార్డులు మార్చేసి కబ్జా చేశారు. ఆ భూమి తనదంటూ కోర్టుకెక్కిన ఒక వ్యక్తి నుంచి గతంలో భూమిని కాపాడుకున్న రెవెన్యూ అధికారులే టీడీపీ హయాంలో పల్లా బినామీలకు అప్పనంగా అప్పగించారు. కూర్మన్నపాలెం సర్వే నెంబర్ 8/6లో 1.35 ఎకరాల ప్రభుత్వ భూమి ఉంది. ఆ భూమి తనదంటూ గతంలో ఒక వ్యక్తి కోర్టును ఆశ్రయించారు. తనకు అసైన్మెంట్ పట్టా ఉందని వాదించాడు. దీనిపై స్పందించిన రెవెన్యూ అధికారులు ఆ పట్టాను రద్దు చేశామని కోర్టుకు వివరిస్తూ అది ప్రభుత్వ భూమేనని స్పష్టం చేశారు. ఇక దీంతో ఆ భూమిని స్వాధీనం చేసుకోవాల్సిందిగా రెవెన్యూ అధికారులకు హైకోర్టు సూచించింది. అప్పట్నుంచి అధికారులు తమ పర్యవేక్షణతో దాన్ని కాపాడుతూ వచ్చారు. ఈ క్రమంలో 1.35 ఎకరాల ప్రభుత్వ భూమిలో 42 సెంట్ల భూమిని కోర్టుకెక్కిన వ్యక్తి పేరు మీద మార్చేసి సర్వే నెంబర్ 8/6B పేరుతో ఆన్లైన్లో కూడా పెట్టేశారు. దీంతో సదరు వ్యక్తి తమకు అమ్ముతున్నట్లు స్థానికంగా పల్లా సన్నిహిత అనుచరుడి పేరు మీద సేల్ అగ్రిమెంట్ను కూడా రాయించుకున్నారు. ఇక రిజిస్ట్రేషనే తర్వాయి అనుకున్న సమయంలో స్థానిక సొసైటీ ప్రతినిధులు అడ్డు తగలడంతో ఆగిపోయింది. అయినప్పటికీ అధికార బలాన్ని ఉపయోగించిన పల్లా ఆ స్థలాన్ని తన ఆధీనంలోకి తీసుకున్నారు.